నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అందరి కళ్ళు నీలగిరి పైనే ఉన్నాయి. నూతనంగా ఏర్పడిన నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ తొలి మేయర్ పీఠం ఎవరికి దక్కబోతోంది? ఇది కేవలం కార్పొరేషన్ ఎన్నిక మాత్రమే కాదు, అధికార కాంగ్రెస్ ప్రతిష్టకు ప్రతిపక్ష బీఆర్ఎస్ ఉనికికి మధ్య జరుగుతున్న ఒక శక్తి పరీక్ష. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన సొంత గడ్డపై ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటారా, లేక గులాబీ దళం రివర్స్ గేర్ వేసి షాక్ ఇస్తోందా? క్షేత్రస్థాయిలో ఏం జరగబోతోంది? నూతనంగా ఏర్పడిన ఆ కార్పొరేషన్ పై ఏ పార్టీ జెండా ఎగరబోతోంది? ఆ మొదటి మేయర్ పీఠం అధిష్ఠించే ఆ మహిళా నాయకురాలు ఎవరు? లెట్స్ వాచ్. నల్గొండ రాజకీయం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. కార్పొరేషన్ హోదా దక్కించుకున్న తర్వాత జరుగుతున్న మొదటి సమరం కావడంతో ఇక్కడ గెలుపు అటు ప్రభుత్వానికి ఇటు స్థానిక నేతలకు ప్రతిష్టాత్మకంగా మారింది. అయితే కాంగ్రెస్ శిబిరంలో మాత్రం సీన్ కనిపిస్తున్న ప్రశాంతంగా లేదు. పైన పటారం లోన లుటారం అన్న చందంగా తయారైంది హస్తం పార్టీ పరిస్థితి. మేయర్ అభ్యర్థి ఖరారైన అసమ్మతి సెగలు మాత్రం చల్లారటం లేదు. నల్గొండ స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ అయ్యాక జరుగుతున్న ఈ పోరులో కాంగ్రెస్ తన మేయర్ అభ్యర్థిగా బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి పేరును ఖరారు చేసింది. పేరు ప్రకటించడంతో క్లారిటీ వచ్చిందని పార్టీ భావించినా క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. టికెట్లు ఆశించి భంగపడ్డ సీనియర్లు, దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న నేతలు ఇప్పుడు రగిలిపోతున్నారు. నిజమే మరి, ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు అంటారు. బయట ప్రత్యర్థులతో పోరాటం ఒక ఎత్తైతే సొంత పార్టీలోని అసమ్మతిని చల్లార్చడం కోమటిరెడ్డి వర్గానికి ఇప్పుడు తలకు మించిన భారంగా మారింది. పార్టీ అంతర్గతంగా నిర్వహించిన సర్వేలు ఇప్పుడు నేతల్లో నిద్రలేకుండా చేస్తున్నాయి. మొత్తం 48 వార్డుల్లో కాంగ్రెస్ కు స్పష్టమైన విజయం లభించేది కేవలం 22 వార్డుల్లోనేని ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్. అంటే మ్యాజిక్ ఫిగర్ అందుకోవటానికి ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. మిగిలిన వార్డుల్లో ప్రత్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. నల్గొండ కాంగ్రెస్ ను ఎప్పుడూ వేధించే గ్రూప్ రాజకీయాలు ఇప్పుడు పీక్ స్టేజ్ కు చేరుకున్నాయి. డీసీసీ వర్గానికి మంత్రివర్గానికి మధ్య ఉన్న గ్యాప్ ఎన్నికల వేళ మరింత స్పష్టంగా కనిపిస్తోంది. మంత్రి తన నమ్మకస్తులైన సెకండ్ లైన్ లీడర్లకు వార్డుల బాధ్యతలు అప్పగించినా గ్రౌండ్ లెవెల్లో సమన్వయం లోపించిందనేది క్యాడర్ మాట. ఒకరు లాగితే మరొకరు అడ్డుపడే పరిస్థితి. టికెట్ రాని సీనియర్లు ఇప్పుడు గోడ మీద పిల్లలులాగా వ్యవహరిస్తున్నారు. వారు ఏ నిమిషంలో ఎటువైపు మొగ్గు చూపుతారో, ఎవరికి మద్దతు తెలుపుతారో తెలియక కోమటిరెడ్డి క్యాంపులో టెన్షన్ నెలకొంది. నల్గొండ నగరం ఇప్పుడు రాజకీయ చదరంగంగా మారింది. ఎటు చూసినా గెలుపు ధీమా కంటే లోపల ఏం జరుగుతుందో అన్న టెన్షన్ రాజకీయ వర్గాల్లో కనిపిస్తోంది. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలు, ప్రతిపక్ష బీఆర్ఎస్ వ్యూహాలు ఈ ఎన్నికలను రసవత్తరంగా మార్చాయి. అయ్యేదాకా అమావాస్య, వేలయ్యేదాకా పున్నమి అన్నట్టుంది నల్గొండ రాజకీయ పరిస్థితి. బయటికి అంతా బాగున్నట్టు కనిపిస్తున్నా లోపల మాత్రం గోడ మీద పిల్లివాటంలాగే ఉందట వ్యవహారం. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వర్గం బహిరంగంగా ఎమ్మెల్యే అభ్యర్థి బుర్రికి మద్దతు ప్రకటించడం కాంగ్రెస్ కు పెద్ద ప్లస్ పాయింట్ అని అంతా భావిస్తున్నారు. కానీ సీన్ కట్ చేస్తే గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి వేరుగా ఉందనే చర్చ నడుస్తోంది. నాయకులు చేతులు కలిపినా ఓటర్ల మనసులో ఏముందో, ఆ ఓట్లు పూర్తిగా హస్తం గుర్తుకే పడతాయా లేదా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. సొంత పార్టీ నేతల మధ్య సయోధ్య లేకపోతే అసలు కథ ఓటింగ్ రోజు మధ్యాహ్నం వరకు తేలదు అని కాంగ్రెస్ నేతలే గుసగుసలాడుకుంటున్నారట. మరోవైపు గతంలో కేసీఆర్ దత్తత తీసుకున్న నల్గొండ నగరాన్ని తాము ఎంతగా అభివృద్ధి చేశామో వివరిస్తూ బీఆర్ఎస్ దూచుకుపోతోంది. ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే కాకుండా కేటీఆర్ టీం ఒక సైలెంట్ ఆపరేషన్ నిర్వహిస్తోంది. కాంగ్రెస్ లో టికెట్ దక్కక అసంతృప్తిగా ఉన్న నాయకులను గుర్తించి వారిని స్వతంత్రులుగా బరిలోకి దింపుతున్నారు. వారికి ఆర్థికంగా, సామాజికంగా బ్యాక్ సపోర్టు అందిస్తూ కాంగ్రెస్ కు మెజారిటీ దక్కకుండా అడ్డుకోవటమే గులాబీ దళం ప్రధాన లక్ష్యం. నగరంలోని 48 డివిజన్లలో క్లీన్ స్వీప్ చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఒకవేళ మెజారిటీకి కొంచెం అటు ఇటు అయినా 6 కో ఆప్షన్ సభ్యుల అదనపు బలంతో ఎలాగైనా మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్ అగ్రనాయకత్వం పావులు కదుపుతోంది. కానీ తెరవెనుక బీఆర్ఎస్ చేస్తున్న చదరంగం ఆ ప్లాన్ను ఎంతవరకు సాగరిస్తుందో చూడాలి.
ప్రస్తుత ఎన్నికల ముఖ చిత్రాన్ని గమనిస్తే బీజేపీని తక్కువ అంచనా వేయటం ప్రత్యర్థులకు రిస్క్ అని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పట్టణ యువత ఫస్ట్ టైం ఓటర్లలో బీజేపీకి ఉన్న బలమైన పట్టు ఆ పార్టీకి కొండంత అండగా నిలుస్తోంది. గ్రౌండ్ రిపోర్ట్స్ ప్రకారం బీజేపీ కనీసం 6 నుండి 8 కార్పొరేటర్ స్థానాలను కైవసం చేసుకునే దిశగా దూసుకుపోతోంది. తద్వారా డిప్యూటీ మేయర్ రేసులో తాము కూడా ఉన్నామనే బలమైన సంకేతాలను పంపిస్తోంది. చెట్టు ముందా విత్తనం ముందా అన్నట్టుగా ఉంది పరిస్థితి. మేయర్ పీఠం దక్కకపోయినా కింగ్ మేకర్ కావాలని బీజేపీ చూస్తుంటే వారి దూకుడు ఎవరి కొంప ముంచుతుందో అన్న భయం ప్రత్యర్థుల్లో కనిపిస్తోంది. మేయర్ రేసులో ప్రస్తుతానికి 3వ స్థానంలో ఉన్నట్లు కనిపిస్తున్నా బీజేపీ చీల్చే ఓట్లే ఇప్పుడు గెలుపోటములను శాసించబోతున్నాయి. రాజకీయ పండితుల విశ్లేషణ ప్రకారం బీజేపీ చీల్చే ప్రతి ఓటు నేరుగా కాంగ్రెస్ కు నష్టం చేకూర్చేలా ఉంది. ఇది పరోక్షంగా బీఆర్ఎస్ గెలుపు అవకాశాలను మెరుగుపరుస్తుందని ఆ పార్టీ భావిస్తోంది. దీనికి తోడు ఎంఐఎం స్వతంత్ర అభ్యర్థుల ప్రభావం తోడైతే సమీకరణాలు పూర్తిగా తలకిందులయ్యే అవకాశం ఉంది. ఇక్కడ కాంగ్రెస్ బీజేపీల మధ్య సాగే ఓట్ల యుద్ధం చివరకు గులాబీ జెండాకు అనుకూలంగా మారుతుందా లేక ఓటరు మరోలా తీర్పునిస్తాడా? ఈ ఎన్నికలు కేవలం గెలుపోటముల కోసమే కాదు, ఇది అభివృద్ధికి ఆధిపత్యానికి మధ్య జరుగుతున్న యుద్ధం. ఒకవైపు తాము చేసిన అభివృద్ధిని నమ్ముకుని అధికార పార్టీ ముందుకు వెళ్తుంటే మరోవైపు పట్టు సాధించాలని ప్రతిపక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి. గెలుపుపై ఏ పార్టీకి ఆ పార్టీ మేకతోపు గాంభీర్యాలు ప్రదర్శిస్తున్న లోపల మాత్రం ఓటరు నాడి దొరకక సతమతమవుతున్నారు. జనం ముందు అంతా బాగుంది అనుకుంటున్నా లోపల మాత్రం టెన్షన్ గుండెల్లో రైళ్లు పరిగెడుతోంది. మొత్తానికి నల్గొండ కార్పొరేషన్ పోరు ఫలితాల రోజు కాదు, పోలింగ్ రోజు మధ్యాహ్నం తర్వాతే గేమ్ ఎట్టు తేలే పరిస్థితి కనిపిస్తోంది. కాంగ్రెస్ కు మెజారిటీ గ్యారంటీ అని ఎవరూ లోపల చెప్పలేకపోతుంటే బీఆర్ఎస్ కూడా ధీమంగా ఉంది. ఈ పవర్ టెస్ట్ లో కోమటిరెడ్డి కోటను కాపాడుకుంటారా లేక బీఆర్ఎస్ గండి కొడుతుందా? బీజేపీ తన పట్టు నిలుపుకుంటుందా? తెలియాలి అంటే వేచి చూడాల్సిందే.